హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనుషులుగా మనందరికీ చాలా సార్లు చాలా విషయాల మీద కోపం వస్తుంది. దీనికి కారణం అనేకం. మనం కోరుకున్నది దొరకకపోవడం, ఇష్టమైనది జరగకపోవడం, ఇష్టం లేనిది జరగడం, మాటకు మాట అందివ్వడం, చెప్పిన మాటను ధిక్కరించడం, అంచనాలు తప్పడం. ఇలా ఒక్కటేమిటి, కోపానికి కారణాలు సవాలక్ష. అయితే కోపం రావడానికి కారణాలను అన్వేషించుకుంటే చిరాకు, పరాకులను, మాట దూకుడుతనాన్ని కాస్తైనా అదుపులో ఉంచుకోవచ్చు. ఒక రోజు గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక చోట కూర్చున్నాడు. బుద్ధుడు కొంచెం నీరసంగా కనిపిస్తాడు. ఈ విధంగా బుద్ధుని చూసిన శిష్యులు బహుశా తద్దాగతుని ఆరోగ్యం బాగోలేదని అనుకుంటారు. ఈ రోజు మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు, మీ ఆరోగ్యం బాగానే ఉందా అని శిష్యులు బుద్ధుణ్ణి అడుగుతారు. అయినా బుద్ధుడు ఏమీ మాట్లాడలేదు, నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక శిష్యుడు ఇతర శిష్యులకు దూరంగా నిలబడి ఉన్నాడు. అతను అక్కడ నుండి బిగ్గరగా, ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోడానికి ఎందుకు అనుమతించడం లేదు అని అడిగాడు. బుద్ధుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటాడు. అయితే బుద్ధుడి నుండి సమాధానం రాకపోవడంతో మళ్ళీ ఆ శిష్యుడు నన్ను ఎందుకు అనుమతించడం లేదు అని బిగ్గరగా అడిగాడు. ఈసారి బుద్ధుడు కళ్ళు తెరచి శిష్యులతో ఇలా అంటాడు, అతను అంతరానివాడు, అందుకే అతనిని ఇక్కడకు రానివ్వడం లేదు అన్నాడు. ఈ మాట విన్న శిష్యులు బుద్ధుడు ఇలా మాట్లాడటం ఏమిటి అని ఆశ్చర్యపోయారు. కొంతమంది శిష్యులు మనకు కుల, వర్ణ వివక్ష లేదు కదా, అలాంటప్పుడు అతడు అంటరానివాడు ఎలా అయ్యాడు అని బుద్ధుని అడిగారు. అందుకు బుద్ధుడు ఇలా చెప్పాడు, ఈ రోజు అతనికి కోపం వస్తుంది. కోపం మన మనస్సును కలవరపెడుతోంది. కోపం తెచ్చుకోవడం అంటే మానసిక హింసకు పాల్పడటమే. మనం ఎలాంటి హింసకు పాల్పడం, అందుకే కాసేపు అక్కడే ఉండమని కోరాం అని అన్నాడు. ఆగ్రహంతో ఉన్న శిష్యుడు బుద్ధుడి మాటలు విన్నాడు. అప్పుడు తన తప్పుకు పశ్చాత్తాపం పడటం మొదలుపెట్టాడు. అహింసయే మతమని తెలుసుకున్నాడు. కోపం కారణంగా సంబంధాలు తెగిపోతాయని, బుద్ధుడికి అతని సహచరులకు దూరంగా ఉండాల్సి వస్తుందని అర్థం చేసుకున్నాడు. అనంతరం అతను బుద్ధుని ముందు, అతని సహచరుల ముందు ఇక తానెప్పుడూ కోపం తెచ్చుకోనని ప్రతిజ్ఞ చేశాడు. బుద్ధుడు చెప్పినట్టు మనం కూడా కోపానికి దూరంగా ఉండాలి. కోపాన్ని నియంత్రించడానికి మౌనం పాటించాలి. ధ్యానం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతికూల సమయంలో కూడా ఏకాగ్రత లభిస్తుంది. కోపం వస్తే ఏమవుతుంది? కోపం వస్తే తమలో తాము బాధపడిపోయి గింగుకుంటారు. ఇంకా తగ్గకపోతే భోజనం మాని తమను తాము హింసించుకుంటారు. అయితే ఇలాంటి ప్రవర్తన వల్ల మీ కోపం సంగతి ఇతరులకు అర్థం కాక, కుటుంబీకులు, బంధువులు, మిత్రులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే కోపం వచ్చినప్పుడు దానికి కారణం అయిన వారి దగ్గరకు వెళ్ళి మీ బాధను, మీ ఆగ్రహాన్ని బయట పెట్టి అడిగేస్తే సగం బాధ తీరుతుంది. వారి సమాధానం మీరు అనుకున్న దానికి భిన్నంగా ఉంటే మీ కోపం తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే కోపం వచ్చినప్పుడు కోపం తెప్పించిన వారితో మాట్లాడకుండా, చూడకుండా ఉంటే కాసేపటికి కోపం పోతుంది. అలా కాక కోపం తెప్పించిన వారి గురించి ఇతరుల దగ్గర మాట్లాడితే మరింక సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అందువల్ల కోపం వచ్చినప్పుడు ఇతరుల దగ్గర మాట్లాడే కన్నా మౌనంగా ఉండడం మేలు. కోపానికి పరిష్కారం ఏమిటి? కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేం. ఒక్కోసారి కోపంలో ఏం మాట్లాడుతున్నామో మనకే అర్థం కాదు. అందుకే కోపం వచ్చినప్పుడు ప్రతి మాటకు ముందు 2 సార్లు ఆలోచించి మాట్లాడండి. కోపానికి అతి సులువైన విరుగుడు అంకెలు లెక్క పెట్టడమే. కోపం వస్తే దీర్ఘంగా శ్వాసిస్తూ 1 నుండి 10 అంకెలు లెక్క పెడితే క్రమంగా కోపం తగ్గిపోతుంది.